అధికార పార్టీ వైసీపీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. ఒంగోలులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన ఆమె జగన్ సర్కారుపై ధ్వజమెత్తారు. తాను యుద్ధానికి రెడీ అయ్యానని మీరు రెడీనా అంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను పోరాడుతుంటే వైసీపీ నేతలు తనపై ముప్పేట దాడి చేస్తున్నారని ఆరోపించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును జలయజ్ఞం కింద మహానేత వైఎస్ఆర్ నిర్మిస్తే జగన్ సర్కారు దాని నిర్వహణ కూడా చేయలేకపోతోందని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ వారసులం అని చెప్పుకొని తిరిగేవారు గుండ్లకమ్మను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. గేట్లు కొట్టుకుపోతే మరమ్మతులు చేయాల్సింది పోయి ప్రాజెక్టు నిర్వహణలో లోపాలున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలంటూ అధికార పార్టీకి చురకలంటించారు. లేకుంటే ప్రాజెక్టు మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీఎం జగన్ పాలనలో ప్రకాశం జిల్లాకు ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని నిలదీసిన షర్మిల వైసీపీలో అసలు వైఎస్ఆర్ లేదన్నారు. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని సెటైర్ వేశారు. అలాగే 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే వెలిగొండ ప్రాజెక్టు సైతం పక్కన పడిందని ఆరోపించారు. అంతకుముందు మద్దిపాడులోని గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించిన షర్మిల నీటిపారుదల శాఖ మంత్రి సంక్రాంతి డ్యాన్సులు వేయడమే తప్ప ప్రాజెక్టుల బాగోగులను చూడడం లేదని విమర్శించారు.